హాయ్ అండి అందరికి. అప్డేట్ 63 వీక్స్ పైనే అయింది కదా! ఏం చేస్తాం, సిచ్యువేషన్ అలా ఉంది. బ్రేక్స్ పడుతూనే ఉన్నాయి. సో ఈ 10 డేస్ లో నా బ్రేక్స్ పడటం అయిపోతుంది అనుకుంటున్నాను. సో స్టోరీలోకి వెళ్దాం. మగువ మనసే అలుస పార్ట్ 2. ఎందుకు డోర్ క్లోజ్ చేసావు అని అజయ్ మీద అరుస్తుంది అను. అయ్యో మేడం, మీరేదో అనుకుంటున్నారు కానీ ఇక్కడ అంతా ఏం లేదు. డిస్టర్బెన్స్ ఎందుకు అని క్లోజ్ చేశాను. కావాలంటే డోర్ తీస్తాను కానీ మీరిలా అరవకండి, గుండాకి చేస్తాను అని దడుచుకుంటాడు. అజయ్ వంక విసుగ్గా ఓ చూపు చూసి విండో నుండి బయటకు చూస్తుంది. మేడం, ఏంటి? కూర్చోవచ్చా? మీ బెర్త్ లో మీరు కూర్చోవడానికి నా పర్మిషన్ ఎందుకు అడుగుతున్నారు? అంటే మీ పక్కన కూర్చుంటే నచ్చదేమో, అప్పర్ బెర్త్ కు వెళ్దామని. పర్లేదు కూర్చోండి, నేనే అప్పర్ బెర్త్ కు వెళ్తాను అని పైకి లేచిన ఆమెని ఆపి, ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి, ఎంత ఘోరంగా ఉన్నారో మీకే తెలుస్తుంది అని మిర్రర్ వైపు తిప్పి చూపించాడు. ఫేస్ మొత్తం పీకిపోయి, జుట్టు రేగిపోయి, చెంప మీద తన తల్లి కొట్టిన చెంపదెబ్బ అచ్చులు చూడగానే కోపం, బాధ తన్నుకుంటూ వచ్చేస్తాయి అనుకి. ఫేస్ వాష్ చేసుకుంటాను అని వెళ్ళబోతున్న ఆమెను ఆపి తన బ్యాగ్ లో ఉన్న జీన్స్ టీషర్ట్ ఇస్తాడు. అనుమానంగా వాటిని చూస్తున్న ఆమెని, అయ్యో ఇవి మా అక్కవి, లగేజ్ నా దగ్గర ఉంటే అది ఫ్లైట్ లో ఉంది. అదంతా ఒక పెద్ద కథ, ముందు డ్రెస్ చేంజ్ చేసుకోండి అని డ్రెస్ ఇచ్చి పంపిస్తాడు. జీన్స్ టీషర్ట్ మీద హెయిర్ పోనీ వేసి మెడలో చేతికి ఉన్న ఆర్నమెంట్స్ తీసేసి కొంచెం రిలాక్స్ గా వస్తున్న ఆమెను చూసి చిన్నగా నవ్వి వాటర్ బాటిల్ అందిస్తాడు అజయ్. థ్యాంక్స్ అని వాటర్ తాగాక పైకి వెళ్ళబోతున్న ఆమె వంక చూసి చేతికి ఫ్రూట్స్ అందించి, ఇవి తినండి, చాలా వీక్ గా ఉన్నారు అని తన ల్యాప్టాప్ ఆన్ చేస్తాడు. పెళ్లి అనుకున్నప్పటి నుండి తనకి రెస్ట్ అనేది లేకుండా పెళ్లి పనులతో పాటు ఆఫీస్ లో లీవ్ కోసం ఎక్స్ట్రా వర్క్ చేయించిన తన తల్లి పైన కోపంతో పాటు అసహ్యం వేస్తుంది అనూకి. తనతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తికి తన ఆకలి బాధ అర్థమైంది కానీ కన్న తల్లికి అర్థం కాలేదు అని విరక్తిగా అనుకొని అప్పర్ బెర్త్ మీద చేరుతుంది. అజయ్ ఇచ్చిన ఫ్రూట్స్ కడుపు నిండా తిని పెళ్లి గోలతో లేని నిద్రకి ఆగిపోయిన పెళ్లితోనే దరిద్రం పోయింది అనుకొని శుభ్రంగా బజ్జుంటుంది. టీసీ వచ్చాక ఎలాగో మేనేజ్ చేసి అమ్మయ్య అనుకొని అను వంక చూస్తాడు అజయ్. అసలు మన లోకంలో లేనట్టు నిద్రపోతున్న ఆమెను చూసి పాపం అనిపిస్తుంది. చలికి వణికిపోతున్న అందుకే బెడ్షీట్ కప్పి తన బెర్త్ లో వాలిపోతాడు. నైట్ 11 గంటలకి ఉలిక్కిపడి లేచిన అజయ్ పైకి లేచి అను వంక చూస్తాడు. ప్రశాంతంగా నిద్రపోతున్న అమ్మ వంక ఒకసారి చూసి డిన్నర్ కోసం నిద్ర లేపాలని డిసైడ్ అవుతాడు. అనురాధ గారు అని అజయ్ చాలా సార్లు పిలిచాక ఎక్కడో వినిపించిన అజయ్ వాయిస్ కి ఒక్కసారిగా లేచి కూర్చుంటుంది. అయ్యో భయపడకండి, నేనే, డిన్నర్ టైం అయింది, మీరు చూస్తే నిద్రలోనే హైదరాబాద్ చేరుకునేలా ఉన్నారు, అందుకే తప్పక నిద్ర లేపాను. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకొని కిందకి దిగిన ఆమె ఏ స్టేషన్ వచ్చిందో చూసి, నేను వెళ్ళి ఏదైనా ఫుడ్ తెమ్మంటారా అని అడుగుతుంది. అయ్యో వద్దండి, నా దగ్గర బిర్యానీ ఉంది, మీకు ఓకే అయితే షేర్ చేసుకుంటాం. సరే అని ఇద్దరు డిన్నర్ కంప్లీట్ చేశాక మళ్ళీ బెర్త్ ఎక్కుతున్న అనుని ఆపేస్తాడు అజయ్. ఏంటి అన్నట్టు చూస్తున్న ఆమెని, నాకు నిద్ర రావట్లేదు, కొంచెం కంపెనీ ఇస్తారా అని రిక్వెస్ట్ చేస్తాడు. సరే అని అజయ్ పక్కన కూర్చుని ఏదో ఆలోచిస్తుంది. ఏమండి అనురాధ గారు? ఏంటి అంటుంది. మీరు ఏదో ఆలోచించుకోవడానికి కాదండి కంపెనీ అడిగింది. ఏదైనా మాట్లాడతారేమో. ఏం మాట్లాడాలి? ఓకే, మీ ప్రాబ్లం లేకపోతే మీ గురించి చెప్పండి. సారీ, నా పర్సనల్స్ ఎవరితో షేర్ చేసుకోరు. ఓకే, నా గురించి చెప్పమంటారా? ఏ ఇష్టం. నా పేరు అజయ్ కృష్ణ, నాకు ఒక అక్క, దానికి ఒక హస్బెండ్ అండి. నేను హెచ్ఎంకే సొల్యూషన్ లో రియల్ గా వర్క్ చేస్తున్నాను. మ్యారీడ్ కాదు, లవర్ ఒకప్పుడు ఉండేది, ఇప్పుడు లేదు. అమ్మా నాన్న దేవుడి దగ్గర ఉన్నారు. నాకు అన్ని మా అక్క. పేరు హరిత. బావ కార్తీక్. నేను వర్క్ చేసేది మా బావ ఆఫీస్ లోనే, కానీ చుట్టరికం అంతా బయట ఆఫీస్ లో ఎవరి పని వాళ్ళది. అలాగే నాకు పెళ్లి చేయాలని మా అక్క కంకణం కట్టుకుంది. నాకేమో ఇంట్రెస్ట్ లేదు. ఏదో అలా లైఫ్ పీస్ఫుల్ గా పోతుందని అనుమానం చూస్తాడు.
ఫోన్‌లో ఏదో కెలికేస్తున్నారు అని చూడగానే నీరు గారిపోతాడు. "ఏవండీ అనురాధ గారు" చెప్పండి" అని అజయ్ వంక చూస్తుంది. వీడి సోది నాకెందుకు అని ఫోన్ చూస్తున్నారా అని అలకగా అంటున్న అతన్ని, "అదేం లేదండి ఏదో గుర్తొచ్చి ఫోన్‌లో వెతుక్కున్నాను. మీరు చెప్పింది ఇక్కడ రిజిస్టర్ అయిపోయింది" అని బుర్ర వైపు చూపించి అజయ్ చెప్పింది పొల్లు పోకుండా చెప్తున్నాను. వావ్! మీ మెమరీ పవర్ సూపర్ అండి. అవును ఎప్పుడో జరిగిన విషయాలు కూడా మర్చిపోలేనంత సూపర్ అని విరక్తిగా తనలో తనే అనుకుంటుంది. ఏంటండి అని అజయ్ అడగగానే, "ఏం లేదు" అని అజయ్ చెప్పే మాటలు వింటుంది. బ్రెయిన్‌లో మాత్రం పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాలి అని బుర్ర బద్దలైపోయేలా ఆలోచిస్తుంది. తిరుమలలోని ఒక కాటేజ్‌లో పెళ్లి కోసం వచ్చిన బంధువులు వెళ్ళిపోయాక తల పట్టుకొని ఏడుస్తున్న విజయ్ గారు, "ఇది నా కడుపును చెడబుట్టిందక్కా" అని నోరు విప్పుతారు. "ఏయ్ విజయ! నేను దాని గురించి చెప్తూనే ఉన్నాను. నువ్వే నా మాట వినలేదు. అయినా పెళ్ళికి ముందు ఇలాంటి పనులు మా ఇంటా వంటా ఉన్నాయా? మా సంధ్యని చూడు నా పెంపకం తెలుస్తుంది" అని అను మీద ఉన్న కోపాన్ని, కసిని కక్కుతుంది అను పెద్దమ్మ అలియాస్ దేవి. అవునక్క. నాదే తప్పు. చిన్నప్పటి నుండి తండ్రి లేని పిల్లలని ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నందుకు ఈరోజు అది నా పరువు తీసేసింది. నేను చచ్చిపోతానక్కా అని ఏడుస్తున్న విజయ్‌ని ఆపి ఓదార్పులోనే అను మీద లేనిపోనివి చెప్పి తన కడుపు మంటలో ఐస్ వాటర్ పోసుకుంటుంది. పెళ్లివాళ్ళు వెళ్ళిపోయారక్కా అనుకుంటూ వస్తుంది విజయ చెల్లి జయంతి. పోకుండా ఇంకా ఆ దరిద్రపు దాని కోసం చూస్తూ ఉంటారా? జయ, ఇక మనం గూడా వెళ్దాం పదండి. ఇంకా ఇక్కడుండి ఏం చేయాలి? రేయ్ రాజీవ్ కార్ రెడీ చెయ్ మనం వెళ్దాం. అదేంటక్కా మేము కూడా వస్తాం కొంచెం ఆగండి అని విజయ్ గారు అంటుంటే, అమ్మో! రాజీవ్‌కి బ్యాంక్‌లో పనుందంట. విజయ మేము అర్జెంట్‌గా వెళ్ళాలి. నువ్వు భాను ట్రైన్‌లో వచ్చేసేయండి. అన్ అని అక్కడ తను ఏసీ కారెక్కి ఓసీగా వస్తాను అని ఎస్కేప్ అవుతుంది దేవి. అక్క మాటలు జవదాటని విజయ ఇప్పుడు కూడా అక్క చెప్పినట్టు ట్రైన్‌కి వెళ్ళాలనుకుని చెల్లెలతో తిరుపతి రైల్వే స్టేషన్‌కొస్తుంది. రిజర్వేషన్ వాళ్ళ ఫ్యామిలీ వరకే చేయించుకునే జయంతి వాళ్ళు జనరల్ బోగీలో రమ్మని అమ్మా కూతుళ్ళకి చెప్తారు. జయ నేనెలా అయినా వస్తాను. కానీ భాను పిల్లలతో ఇబ్బంది పడుతుంది. కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వచ్చు కదా అని అడుగుతుంది. అమ్మో! జనరల్‌లో రావడం మా వల్ల కాదక్క. ఎలాగో నైట్‌కి ఇంట్లో ఉంటారు కదా! ఏం పర్లేదులే వచ్చేయండి అని చక్కగా ఏసీ కోచెక్కేస్తారు. చూసావా అమ్మా! నీ తోడబుట్టిన వాళ్ళకి నువ్వంటే ఎంత ప్రేమో! ఒక పక్క కూతురు పెళ్లి ఆగిపోయిందని నువ్వు బాధలో ఉంటే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. అదే ఈ టైంలో అను ఉంటే అది అడ్జస్ట్ అవుతుంది కానీ మనల్ని జనరల్ బోగీలో వెళ్ళనిస్తుందా? ఒక్క క్షణం భాను మాటలు నిజం అనిపించినా పెళ్లిలో పోయిన పరువు, మర్యాద అనే ఐటెమ్స్‌కి ఎక్కడో మండుతుంది విజ్జు ఆంటీకి. ఏ భాను దాని గురించి నా దగ్గర గొప్పగా చెప్పావంటే నిన్ను మీ అత్తగారింట్లో వదిలేస్తా. తినేది నా సొమ్ము నీ చెల్లికి సపోర్ట్ చేస్తున్నావా అని భానుని గదిమి నిద్రలో ఉన్న చిన్న మనవడిని ఎత్తుకొని ట్రైన్ ఎక్కుతుంది. కష్టం మీద సీట్ దొరికితే 2 రోజులు లేని నిద్రకి, ఇరుకు ప్రయాణానికి అను వల్లే ఇదంతా అని లోలోపల మండిపోతుంది విజయ్ గారికి. తల్లికి తెలియకుండా చెల్లికి ఫోన్ చేస్తున్న భానుకి అను ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చి చిరాకొస్తుంది. భానుకి విజయ్ గారి మూర్ఖత్వం వల్ల తన జీవితం నాశనం అయినా చెల్లి జీవితం బావుండాలి అని కోరుకుంటుంది. ఇంటికి వెళ్ళాక పిల్లల్ని పడుకోబెట్టి ఫ్రెష్ అయ్యాక బెడ్ ఎక్కేసి మళ్ళీ అనూకి కాల్ చేస్తుంది భాను. అను ఫోన్ సైలెంట్ లో పెట్టేయడంతో ఎన్నిసార్లు భాను చేసినా లిఫ్ట్ చేయదు. చూసావా నాన్న అమ్మ ఎలా మాట్లాడుతుందో ఒక్కసారి కూడా కూతురు వైపు ఆలోచించడం లేదు. ఒక్కోసారి అనిపిస్తుంది నాన్న నిజంగా మేమిద్దరం అమ్మకే పుట్టామా లేక రోడ్డు మీద దొరికామా అని. కానీ నీ పోలికలు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఆ అనుమానం రాకుండా చేస్తుంది అని ఎదురుగా ఉన్న తండ్రి ఫోటో వంక చూసి బాధగా కళ్ళు మూసుకుంటుంది భాను. అనురాధ గారు చెప్పండి. మీరేం చదువుకున్నారు? ఎంటెక్. ఓహ్! మరి జాబ్ చేస్తున్నారా? ప్రెజెంట్ ఏం చేయట్లేదు. ఇదివరకు ఎక్కడ వర్క్ చేశారు? కంపెనీ నేమ్ చెప్తుంది. మరిప్పుడెందుకు జాబ్ చేయట్లేదా? కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల మానేశాను. ప్రెజెంట్ సెర్చింగ్ స్టార్ట్ చేయాలి.
ఓ అలా అయితే మా ఆఫీస్లో ట్రై చేయండి, వేకెన్సీ ఉంది. అడ్రస్ షేర్ చేయండి అని అజయ్ దగ్గర డీటెయిల్స్ తీసుకొని తన దగ్గర లేని సర్టిఫికెట్స్కి ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడుతుంది. అక్కతో మాట్లాడితేనే యూజ్ ఉంటుందని ఫోన్ తీసిన ఆమెకి భాను నుండి చాలా మిస్డ్ కాల్స్ ఉంటాయి. ఇక తప్పదని అజయ్కి కాల్ మాట్లాడాలని చెప్పి బయటకు వచ్చి భానుకి కాల్ చేస్తుంది. చెల్లి గురించి ఆలోచిస్తున్న భానుకి తన నుండే కాల్ రావడంతో కన్నీళ్లతోనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో అను. అక్క గొంతులో బాధకి మనసు చివుక్కుమంటుంది అనుకి. కానీ తనున్న పొజిషన్లో ఏం చేయలేదని తెలిసి హా అని మాత్రమే అంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయావే, వాళ్ళేదో వాగేస్తే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా అని వెక్కుతుంది. నిన్ను వదిలి ఏం వెళ్ళిపోలేదు. ఈ రోజుతో మీ అమ్మ దరిద్రం వదిలిపోయింది. నాకు నీకేం కావాలన్నా కాల్ చేయి, నేను అరేంజ్ చేస్తాను. అవసరం ఉంటే కాల్ చేయాలా, లేకపోతే వద్దా? అను. ఎందుకే నన్ను కూడా వాళ్ళతో కలిపి మాట్లాడతావు? నేనేం చేశాను? అబ్బా! ఇదివరకులాగా నీ పక్కన ఉండను కదా, అందుకే అలా చెప్పాను. నువ్విలా ఏడ్చి పిల్లల్ని భయపెట్టకు అని కసురుతుంది అను. నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తాను అను. ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుదాం. వీళ్ళందరికీ దూరంగా వెళ్ళిపోదాం. చెల్లితో పాటు లేచిపోయిన అక్కవే అవుతావా? మనం అలా వెళ్ళిపోతే ఆ దేవి ఇంకెంత రచ్చ చేస్తుందో తెలుసా? పెద్దమ్మ కదే. పనికిమాలిన అమ్మ లేదా? దాని సంగతి నాకెందుకు, నా సర్టిఫికెట్స్ కొరియర్ చెయ్యి, చాలా అర్జెంట్. ఎక్కడున్నావే? ట్రైన్‌లో. ఎక్కడికి వెళ్తున్నావు? హైదరాబాద్. ఇంటికి రావా? నో. ఎన్నాళ్ళు? ఎన్నాళ్ళైనా ఇంతే. నువ్వు ముందు చెప్పించేయి. పిల్లలు జాగ్రత్త. సరే, ఏ అడ్రస్‌కి పంపాలి? ఇదొకటి ఉంది కదా అనుకొని రేపు మార్నింగ్ మెసేజ్ చేస్తాను. అడ్రస్ ఉంటాను అని ఫోన్ పెట్టేసి ఏ అడ్రస్ పెట్టాలా అని ఆలోచనలో పడుతుంది. డల్‌గా వస్తున్న ఆమెను చూస్తే ఏమైంది అనురాధ గారు అని అడుగుతాడు అజయ్. అసలే అక్క మాటలకి అసహనం ఎక్కువైన అను అజయ్ అలా అడగగానే హా నా పిండాకు ఊడైంది అని విసుగ్గా చెప్తుంది. పోలా అదిరిపోలా. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టమైన రాక్షసులు అడుగుతున్నారు. ఇట్స్ ఆన్ ది వే. ఓకే, టాటా.